హలో అండి. ఈరోజు ఒక చాలా మంచి వీడియో. ఒక చిన్న ముల్లగ కొమ్మకి ఎన్ని కాయలు కాసిందో చూడండి. అసలు పెట్టి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు. ఇలా 2 పెద్ద పెద్ద కొమ్మలు 2 తీసుకొచ్చాం. మంచి విత్తనం అని చెప్పి తీసుకొచ్చాను. నేను మేలో పెట్టాననమాట. ఇది అలోవెరా అని ఇలా కట్ చేసి ఆ జిగురంతా ఇలా రుద్దేసి నిలువుగా హాఫ్‌కి ఇలా రౌండ్‌గా కట్ చేయకుండా కొంచెం క్రాస్ పెట్టి కట్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఏ మొక్కనైనా నాటుకునేటప్పుడు ఇలా కొమ్మ పెడితేనే ఎంత బాగా వచ్చిందో చూద్దురు గానీ, విత్తనం వేసినవి బాగానే వస్తాయి. మనం తెచ్చుకుని ప్యాకెట్‌లో పెట్టేసి నర్సరీలో అమ్మే మొక్కలు తెచ్చుకున్నా బాగానే వస్తాయి. ఇలా విత్తనం వేసినవి బాగానే వస్తాయి. కానీ ఇది తొందరగా దిగుబడి వచ్చేసింది. బాగా ముదురు కొమ్మ అవటంతో చక్కగా కాయలు కూడా మంచి హెల్తీగా బాగా వచ్చాయి. ఇంకా నేను లేనప్పుడు ఇది వేసేసి నేను అమెరికా వెళ్ళిపోవటం జరిగింది. మేలో వేశాను నేను. మే 13th 12th అట్లా నేను వెళ్ళిపోయాను. ఇదిగోండి 2 కొమ్మలు ఇలా లోతుగా తవ్వేసేసి ఇలా పెట్టడం జరిగింది. పైన ఆ జిగురు అది రాసాం కదా, అది కవర్ ఇలా కట్టేసేసి మంచి ఎండల టైం అనమాట. అందుకని చెప్పేసి ఇలా పైన కవర్ వేసేసి కింద ఒక తాడు పెట్టి కట్టేసాం అనమాట. కట్టేసేసి కొంచెం మల్చింగ్ వేసాను. నీళ్లు పోసేసి ఆ తడి ఆరకుండా మల్చింగ్ వేసేసి ఈ పని వాళ్ళకి చెప్పేసాను. వస్తే వస్తుంది లేకపోతే లేదనుకుంటా వేసాను. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఇచ్చారు మనకి కొమ్మ, మళ్ళీ వద్దంటాం ఎందుకులే అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇలా మల్చింగ్ వేసేసి అప్పుడప్పుడు నీళ్లు పోయమని చెప్పి చెప్పాను ఈ పని వాళ్ళకి. మధ్యలో మాత్రం వీడియో క్లిప్ తీసి పంపించారు. కొంచెం లేటుగానే వచ్చిందండి. నేను వీళ్ళు నోటీస్ చేసేటప్పటికే లేట్ అయిపోయింది. ఒక కొమ్మ అసలు రాలేదు. ఈ కొమ్మ అసలు ముందు ఈ కొమ్మకు మాత్రం అసలు రాల. మరి ఎందుకనో తెలియదు. 2గా చీల్చింది పట్టబెట్టు ఏమో 2 ఉన్నాయి దానికి. ఇంకొకటి మాత్రం ఇలా కింద నుంచి వాళ్ళకి కవర్లో కనపడుతుంటే ఫోన్ చేసి చెప్పారనమాట. ఇలా వెంటనే వీడియో తీసి ఆ క్లిప్ పంపించారు. చూడండి కింద నుంచే ఇలా మధ్యలో చిగుళ్ళు అలా పక్క నుంచి బ్రాంచెస్ అలా చక్కగా వచ్చాయి అన్నమాట. అది పరిస్థితి. నేను అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్లో వచ్చేటప్పటికి పెరిగినాయి, బాగానే పెరిగింది. కానీ నీళ్ళు వరకే పోసారు. పెద్దగా పోషణ చేయలేదు కూడా. ఇలా ఉంది. నేను వచ్చేటప్పటికి కొంచెం కొమ్మలు ఇలా బ్రాంచెస్ వచ్చాయి. అంతా కలుపు పీకేసేసి ఒక పశువుల ఎరువు మెత్తగా ఉన్నదన్నమాట, కొంచెం వర్మీ కంపోస్ట్, ఈ 2 వేసాను. నా దగ్గర రెడీగా కూడా ఏమీ లేవు. కానీ ఆ చెట్టుని చూసిన తర్వాత ముచ్చటేసింది. ఇలా బాగా పౌడర్ వెళ్ళే చేసి చక్కగా ప్యూర్ ఎరువు అనమాట అలా వేసాను. ఆవుల ఎరువు అనమాట, దేశీ ఆవుల ఎరువు అలా వేసేసి కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేసాను అనమాట. ఈ మొత్తం పైకి కిందకి అంతా కదిలిచ్చేసి చుట్టూ తవ్వుదామని కూడా భయం వేసింది. ఎక్కడైనా వేర్లకు తగిలి చచ్చిపోద్దేమో, ఎంత బాగా వచ్చిందో చక్కగా కొమ్మకని చెప్పేసి ఇలా పైన కదిలిచ్చేసి చక్కగా నీళ్లు పోసి అప్పటి నుంచి కాస్త పోషణ అంటే ఇక తర్వాత ఏమి ఇవ్వలేదు రండి. నేను ఇంకా విత్తనం పెట్టేసినా ఎలా పెట్టినా కూడా 6 నెలలకే కాపు వచ్చేస్తుంది అంటండి ఏ మొలగ చెట్టు అయినా సరే. కాకపోతే కొమ్మ పెట్టడం వల్ల చక్కగా కాయలు ఎక్కువ వచ్చాయి. అసలు ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. చూడండి ఎన్ని వచ్చాయో. మా సరిత వచ్చింది బెంగళూరు నుంచి. సరే టైంకి వచ్చావు కదా నువ్వే చేసే హార్వెస్టింగ్ అంటే తనకి చాలా ముచ్చటేసింది. ఇంత చిన్న కొమ్మకి ఏంటి మమ్మీ ఎంత బాగా వచ్చాయి అంది. సరే అయితే నువ్వే కోసేయి. నేను అసలు వచ్చిన దగ్గర నుంచి ఆ పిందెలు వచ్చిన దగ్గర నుంచి పైన పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చామన్నమాట. వాళ్ళు ఎవరైనా కోసేస్తారేమో, ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిన్న పిల్లలు, వాళ్ళు ఎక్కడికి వస్తారో అని రోజు ఆ పాపకి చెప్పేదాన్ని అనమాట. అమ్మ ఇవన్నీ కొయ్యనో బాకు జాగ్రత్త అని. ఎందుకంటే అంత ముచ్చటేసిందండి. 20 కాయలు వచ్చాయండి. ఇంకా 2-3 కాయలని నేను వదిలేశాను, సన్నగా ఉన్నాయి ఇంకా కొంచెం పెరగాలని. మళ్ళీ ఇప్పుడు ఎరువు అన్నీ వేసేస్తే మళ్ళీ వస్తుంది ఇంకో కాపు. చూడండి ఎంత బాగా వస్తుందో, అది కూడా మీకు నేను చూపిస్తాను. భలే ఉందిలేండి. నాకైతే మాత్రం పెద్ద చెట్టుకు వచ్చినాయి. నేను మా తోట దగ్గర తెస్తానే ఉంటాను. దానికంటే కూడా ఇంత చిన్న చెట్టుకు వచ్చేటప్పటికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయటం జరిగింది. కొమ్మ పెట్టినా కూడా ఇంత బాగా వస్తాయి. కొమ్మ పెట్టుకుంటమే బెటర్ అనిపించిందండి చిన్న మొక్క కంటే కూడా. దృఢంగా కాయలు వస్తాయి. విత్తనం కూడా మంచి చక్కగా తెలిసిపోద్ది. మనం ఆ కొమ్మ తెచ్చుకునేటప్పుడు ఆ కాయ ఎలాంటిదో తెలుస్తుంది కాబట్టి ఎవరింట్లో తెచ్చుకున్నప్పుడు మంచి విత్తనం ఉన్న కొమ్మ తెచ్చేసుకుని నాటుకుంటే సరిపోద్ది. మరీ ముదురుది కాకుండా మరీ లేతది కాకుండా వేసుకోవాలి. మరీ లేతదైనా రాదు. వింటర్లో పెట్టుకోండి బెటరు. వర్షాకాలం వింటర్లో అయితే బాగా బెటరు. ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చాయి చూసారు కదా, బాగుంది కదా వీడియో.